And he said, this is so serious that if your right eye makes you to stumble, you must tear it out. ఇది ఎంత తీవ్రమైంది అంటే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి వేయము. In other words, you must be radical. When you're tempted to lust with your eyes, you must act as if you're a blind man. దీని అర్థం ఏంటంటే నీవు మోహపు చూపులు చూడటానికి శోధించబడినప్పుడు నీవు ఒక గ్రుడ్డివాని వలె నీవు వ్యవహరించాలి. That's the only way to overcome it. జయించడానికి అదొకటే మార్గం. You shouldn't take it lightly and say, well, I'm just admiring a beauty that God has created. నువ్వేదో దాన్ని మామూలుగా తీసుకొని దేవుడు సృష్టించిన సౌందర్యాన్ని నేను చూస్తున్నాను అని చెప్పకూడదు. There's so many ways in which we can justify this sin, like a lot of people do. ఈ పాపాన్ని అనేక విధాలుగా సమర్థించుకుంటూ ఉంటారు అనేక మంది. And it's when a person is careless in this area that over a period of time, ఒక వ్యక్తి ఈ విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే you'll find he even falls into physical adultery, like a lot of pastors have fallen. భౌతిక సంబంధమైన వ్యభిచారంలో పడిపోయేటట్లు ఇది చేస్తుంది. అనేక మంది పాస్టర్లు దీనిలో పడిపోయినట్లుగా మనం చూస్తాం Throughout the world. ఈ లోకమంతట్లో కూడా. Now, as I said, you don't need to have a Bible to understand that this is wrong. ఇది తప్పు అని అర్థం చేసుకోవటానికి నీకు బైబిల్ కూడా అవసరం లేదు. Let me give you the example of a man who didn't have a Bible. బైబిల్ తన దగ్గర లేని వ్యక్తి గురించిన ఉదాహరణ నేను మీకు చెప్తాను. And that is Job. యోబు గురించి మనం చూద్దాం. The book of Job was the first book of the Bible that was written, యోబు గ్రంథం అనేది బైబిల్లో రాయబడిన మొట్టమొదటి పుస్తకం. because there's no reference to Abraham, Isaac or Jacob in that book. ఎందుకంటే ఆ పుస్తకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించిన ప్రస్తావన ఎక్కడ ఉండదు. Every other book in the Bible has some connection with Abraham, Isaac and Jacob. బైబిల్లో ఏ పుస్తకం మనం చూసినా ఎక్కడో చోట అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించిన సంబంధం ఉంటుంది. But not the book of Job. There's no reference to Moses. He probably lived in the time of Abraham or somewhere certainly before Moses. కానీ యోబు గ్రంథంలో ఈ సంబంధం ఎక్కడా ఉండదు. ఆయన మోషే కంటే ముందే జీవించి ఉండొచ్చు. మోషే గురించిన ప్రస్తావన కూడా ఎక్కడా ఉండదు. అబ్రహాము జీవించిన సమయంలో ఎప్పుడో జీవించి ఉండొచ్చు. And Moses wrote Genesis. మోషే ఆదికాండాన్ని రాశాడు. And Job must have been written before that, because there are so many accurate details of conversation here. యోబు గ్రంథం అంతకంటే ముందే రాయబడి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంభాషణలో ఎంతో వివరంగా వివరించబడ్డాయి. Which could not have been written by anyone else other than Job himself. వాటిని యోబు మాత్రమే రాసి ఉంటాడు. మిగిలిన వాళ్ళు అంత వివరంగా రాయలేరు. And so one of the things that Job says, యోబు చెప్పిన ఒక మాట ఏంటంటే, remember, this is a man who lived long before the law was given. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ధర్మశాస్త్రం ఇవ్వక మునిపే ఎంతో కాలం క్రితం ఆయన జీవించాడు. And who had no understanding of the 10 commandments. 10 ఆజ్ఞలు అంటే ఏంటో ఆయనకు తెలియదు. And who had no Bible, who had no fellowship. He was a lonely, godly man. ఆయన దగ్గర బైబిల్ లేదు, ఆయనకు సహవాసం లేదు. ఆయన ఏకైక దైవజనుడిగా ఉన్నాడు. On the face of the earth, one thing he did have was the fear of God, reverence for God. ఈ భూమి మీద కేవలం ఏకైక దైవజనుడిగా ఉన్నాడు. కానీ ఆయన ఏం కలిగి ఉన్నాడంటే దేవుని ఎడల భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పట్ల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. And he turned away from whatever was wrong. సమస్త దుష్టత్వం నుండి ఆయన తొలగాడు. And sought to live uprightly, as God himself gave a certificate about him in Job chapter 1 verse 8. నీతిమంతుడిగా ఆయన జీవించాలనుకున్నాడు. యోబు గ్రంథం 1:8లో దేవుడే అలాంటి సర్టిఫికేట్ ని కూడా ఇచ్చాడు. There's no one like him on the earth, a blameless upright man who reverences me and turns away from everything that's evil. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. What was his attitude towards women? Book of Job in chapter 31, he says, I made a covenant with my eyes, verse 1. స్త్రీల పట్ల అతని వైఖరి ఎలా ఉంది? యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. How then can I gaze at a virgin or a woman who is not my wife? కన్యకను నేను ఎలాగూ చూచుదును, నా భార్య కాని ఒక స్త్రీని ఎలాగ చూస్తాను? Doesn't God see my ways, verse 4, and number all my steps? ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. If my heart, verse 9, has been enticed by a woman, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, or if I've lurked at my neighbor's doorway when he is not there and his wife is there, నా పొరుగువాని ద్వారమున నేను పొంచిన ఎడలా, అతడు లేకుండా కేవలం అతని భార్య మాత్రమే ఉన్నప్పుడు, then he says, may God punish my wife. నా భార్యను దేవుడు శిక్షించును గాక. For that would be a lustful crime. అది దుష్కామ కార్యము. 11వ వచనం. Verse 11. Now who taught him that? ఆయనకు ఎవరు బోధించారు? There was no Old Testament, there was no New Testament in those days, there was no Bible. ఆ రోజుల్లో పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు, బైబిల్ లేదు. But his reverence for God taught him
అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆయనకు బోధించాడు. That he, verse 1, that even if he sinned with his eyes, it would be a sin against Almighty God. 1వ వచనంలో ఉన్నట్లుగా ఆయన తన కన్నులతో పాపం చేసినప్పుడు పరమనున్న దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. And it would be disaster in his life, as he says in Job 31:3. యోబు 31:3లో మనం చూస్తాము, అది పెద్ద విపత్తు సంభవించుటే కదా. So, what Jesus was explaining here was not something new in a sense that God-fearing men did not know. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వివరించేది దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తులకు తెలియందేమీ కాదు. I'm sure John the Baptist knew it even before Jesus spoke it. యేసుక్రీస్తు ప్రభువారు బోధించక మునుపు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇది తెలుసు. Job knew it. Anyone who reverences God, even if he doesn't have a Bible, like Job, యోబుకు కూడా తెలుసు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, యోబు వలె బైబిల్ కలిగి లేకపోయినా సరే, will conclude that if I look with sexual lust at a woman who is not my wife, it is a sin before God. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నా భార్య కానీ ఏ స్త్రీ పట్లైనా నేను మోహపు చూపులు చూస్తున్నట్లయితే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. There's something within us that tells us that is wrong. It's like stealing. అది తప్పు అని మన అంతరంగంలో అర్థమైపోతుంది. ఇది దొంగతనం చేసినట్లు. God hasn't given that to you. దేవుడు నీకు ఇవ్వలేదు. I mean, even if you don't have a Bible, your conscience will tell you that when you steal something that doesn't belong to you, that's a sin. నీ దగ్గర బైబిల్ లేకపోయినా నీది కానిది నీవు తీసుకోవటం అనేది తప్పు అని నీ మనస్సాక్షి నీకు తెలియజేస్తుంది. అది పాపం. You don't need a commandment to tell you that. అది చెప్పడానికి నీకు ఒక ఆజ్ఞ అవసరం లేదు. Reverence for God itself will tell you that. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, అదే నీకు తెలియజేస్తుంది. And it's exactly the same here. ఖచ్చితంగా ఇక్కడ కూడా అలానే ఉంది. So it's a wonderful thing to remember and to see that what Jesus spoke here, Job knew. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏదైతే బోధించారో యోబుకి అది ముందే తెలుసు. దీన్ని చూడటం అనేది ఎంతో అద్భుతం. 2000 years before Jesus ever spoke it. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని బోధించక మునిపే 2000 సంవత్సరాల క్రితమే యోబుకి తెలుసు. Before there was a Bible available to anybody on the earth. అసలు ఈ భూమి మీద ఎవరి దగ్గర బైబిల్ లేక మునిపే. So what excuse is there for a Christian today కాబట్టి ఈనాడు క్రైస్తవులు ఏ సాకును వెతుకుతారు? who has a Bible? And those of you who got English, you got the Bible in 20-30 translations today. ఈనాడు మీ దగ్గర బైబిల్ ఉంది, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ కోసం అయితే 20-30 తర్జుమాలు ఉన్నాయి. And every one of them tells the same thing. అవన్నీ కూడా ఒకదాన్నే తెలియజేస్తున్నాయి. How is it that so many believers today have taken this matter of sexually lusting with their eyes so lightly? మరి ఎందుకు ఈనాడు అనేక మంది క్రైస్తవులు కళ్ళతో మోహపు చూపుల విషయంలో ఎంతో తేలిగ్గా తీసుకున్నారు? That's because there's a fundamental lack of reverence for God. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రాథమికంగా దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. Job had it. Today's Christians have Bible knowledge యోబు కలిగి ఉన్నాడు. ఈనాటి క్రైస్తవులకి బైబిల్ జ్ఞానం ఉంది కానీ and no reverence for God. There are people who go to Bible schools and get doctorates in theology, studying the Bible, and still lust after women. దేవుని యందు భయభక్తులు లేవు. ఈనాడు అనేక మంది బైబిల్ కళాశాలకు వెళ్ళి బైబిల్కి సంబంధించిన డిగ్రీలు తెచ్చుకుంటున్నారు కానీ వాళ్ళు స్త్రీల పట్ల మోహపు చూపులు చూస్తూనే ఉన్నారు. What does that teach us? మనకు అదేం బోధిస్తుంది? That all that head knowledge of Scripture and all that getting a degree from a Bible seminary does not make you holy. బైబిల్కి సంబంధించిన బాహ్య జ్ఞానము, సెమినరీలో తెచ్చుకున్న డిగ్రీలు ఇవన్నీ కూడా వాళ్ళని పరిశుద్ధులుగా చేయలేకపోతున్నాయి. There's so much of Bible knowledge today with the abundance of translations, concordances. We have ఈనాడు బైబిల్కి సంబంధించిన జ్ఞానం ఎంతో ఉంది. ఎన్నో తర్జుమాలు ఉన్నాయి, కంకార్డెన్స్లు ఉన్నాయి. the Bible on a mobile phone and we have Bible on CDs and people are listening to it. బైబిల్ మొబైల్ ఫోన్స్ లో ఉన్నాయి, సీడీల్లో ఉన్నాయి, వింటున్నారు. When they drive down in their cars, etc. In spite of all this, వాళ్ళు కార్లు నడుపుతున్నప్పుడు బైబిల్ వింటూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా abundance of knowledge, ఎంతో విస్తారమైన బైబిల్ జ్ఞానం ఉంది. there's very little reverence for God. కానీ దేవుని యందు భయభక్తులు ఎంతో కొంచెం ఉన్నాయి. So what I want to say is here that in the Sermon on the Mount, the things that Jesus taught, there are many things there that we could know even without reading the Sermon on the Mount. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన విషయాలు అనేక విషయాలు చెప్పారు. కొండ మీద ప్రసంగం మనకి తెలియకుండానే అవి మనం తెలుసుకోవచ్చు. If we have reverence for God,
some of these things become very clear to us that anger is sin. ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఇందులో కొన్ని విషయాలు ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతాయి. కోపపట్టం అనేది పాపం చేసినట్లని, That lusting after women is sin, and many other things written here. ఒక స్త్రీని మోహపు చూపులతో చూడటం అనేది పాపమని, ఆ విధంగా ఇక్కడ రాయబడిన అనేక విషయాలు. And therefore, it's not because of lack of knowledge that you continue in sin. కాబట్టి వీటి గురించి తెలియక కాదు మనం పాపంలో కొనసాగేది. It's because of a lack of reverence for God. Reverence for God is the beginning of wisdom. దేవుని యందు భయభక్తులు లేక ఇలా మనం పాపంలో కొనసాగుతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. It's the ABC of the Christian life. క్రైస్తవ జీవితంలో ఏబిసి లాంటివి. And if we don't have that, any amount of Bible study, any amount of listening to messages, it's not going to make us holy. నీవు దేవుని యందు భయభక్తులు లేనట్లయితే నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎన్ని వర్తమానాలు విన్నా వాటి వల్ల ఉపయోగం ఉండదు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, as we bow before you in reverence to you and to your word, ఓ ప్రభువా, మీ సన్నిధిలో మీ యందు భయభక్తులు కలిగి, మీ వాక్యం ఎడల భయభక్తులు కలిగి మేము తల్ల వంచి ప్రార్థన చేస్తూ ఉండగా, help us to understand the seriousness of these sins, ఓ ప్రభువా, ఈ పాపములు ఎంత తీవ్రమైనవో మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. how you hate them, వాటిని మీరు ఎంత ద్వేషిస్తున్నారో, and how they destroy our relationship with you. మీతో ఉన్న సంబంధాన్ని అవి ఎలా పాడు చేయగలవో మేము తెలుసుకోవటానికి. Help us to learn the fear of God, reverence for you. ఓ ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో నేర్చుకోవటానికి సహాయం చేయండి. We humbly ask ప్రభువా, మేము దీనులుగా వేడుకుంటున్నాం. in Jesus' name. Amen. యేసు నామములో తండ్రి, ఆమేన్.